హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, కోరిన కోరిక ఏదైనా కానీ నీకు జరిగేలా చూస్తాను. కోట్ల ధనం నీ కళ్ళ ముందు ఉండేలా చూస్తాను. తల్లి, 3 నిమిషాల్లో మీ మనసుకు నీకు కోరిన కోరిక ఏంటో అది నీ ముందు ఉంచేలా చూస్తానని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. తల్లి, నీ కోరిక ఏంటో నాకు తెలియదని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి. నీ మనసులో నువ్వు పడుతున్న కష్టం దగ్గర నుంచి, నువ్వు పడుతున్న బాధ దగ్గర నుంచి, నువ్వు కోరుకునే కోరికలన్నిటినీ కూడా ఈ బాబాకి తెలుసు. ఎందుకంటే నీవు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టే ఈ రోజున నువ్వు నా భక్తురాలిగా పిలువబడ్డావు. తల్లి, ఒక్క మాట చెప్తున్నాను. ఎవరైతే అన్యాయాన్ని కోరుకుంటారో, ఎదుటివారు నాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో, వారు ఎప్పుడు కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ, నా సన్నిధికి చేరడానికి కానీ, లేదా నా ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ ఎన్నడూ కూడా అర్హులు కారు. కానీ ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే గనక నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టే తల్లి, ఈరోజు నువ్వు ఈ లాఫింగ్ బుద్ధను తాకావు అంటే నీ జీవితం సంతోషంతో నిండబోతుందమ్మా. కనుక నేను చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద శ్రద్ధను పెట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి. అప్పుడే అసలు ఈ సందేశం నీకు చెవిన ఎందుకు పడిందో అని చెప్పి ఒక అర్థం ఏర్పడుతుంది. తల్లి, నువ్వేంటో ఎదుటివారికి ప్రతిసారి నిర్ణయించాలి అంటే ఎదుటివారు నీవేంటో తెలుసుకోవాలి. నువ్వు పడుతున్న తపనేంటో తెలుసుకోవాలి. నువ్వు చేసే మంచి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వారు నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నీవేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవేంటో తెలుసుకున్న వాళ్ళైతే నిన్ను అసలు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయరు కదా తల్లి. అందుకని నువ్వు ఏంటో నాకు తెలిస్తే చాలు అని చెప్పి ఎదుటివారు తెలుసుకునేలా నువ్వు చేయాల్సిన పని లేదు అని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నాను. తల్లి, నువ్వు చేస్తున్న పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు. నువ్వు ఎంత న్యాయం చేయాలని అనుకుంటున్నా కానీ, ఎదుటివారి మంచిని ఎంత కోరుకుంటున్నా కానీ నిన్ను వారు తప్పుడు దృష్టితో చూడవచ్చు. నీవు మాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నావని చెప్పి నిన్ను నిందించవచ్చు. అంత మాత్రాన వారి మాటలన్నీ కూడా నిజం కావు అని చెప్పి నీకు తెలుసు, నాకు తెలుసు. కనుక ఎదుటివారు ఎంతవరకు మాట్లాడగలుగుతారో అంతవరకు నువ్వు మాట్లాడే ప్రయత్నం చెయ్యనివ్వు. ఎందుకంటే త్వరలోనే నీ యొక్క మంచి బుద్ధిని వారు తెలుసుకుంటారు అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తల్లి, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు సుఖాలు వస్తాయి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కూడా ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. ఆ కష్ట సుఖాలని పంచుకొని, ఎదుటి వారి యొక్క కష్టాలను పంచుకొని, వారి యొక్క బాధలు తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు అవి తీర్చే ప్రయత్నం చేయాలనుకుంటావో అప్పుడు భగవంతుడు నీ యొక్క కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటాడు. కనుక అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయి తల్లి. వచ్చిన కష్టం ఎంత పెద్దదైనా కానీ, అది ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా సరే పడవేసినా కానీ ఆ కష్టం నుంచి నిన్ను నేను బయట పడవేస్తాను అని హామీస్తున్నాను. ఎంత కష్టం వచ్చినా అది నేనేమి చేయలేదు తల్లి. అది నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ బాబా నీతో ఉన్నంత వరకు నీకు ఏ చీడ పీడ కర్మ దోషాలు అనేటివి నేను చేరవని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. ఇక నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏంటి అంటే, అందరు కూడా నా వారే అని చెప్పి నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలు
అంతేకాకుండా నువ్వు ముందడుగు వేయడానికి ఉపయోగపడే విషయాలు, నువ్వు సాధించాలి అనుకుంటున్న పనులు ప్రతిదీ కూడా అందరితో నువ్వు పంచుకుంటూ ఉంటున్నావు. ఇలా పంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి నీకు ఇంతకు ముందు ఒకసారి హెచ్చరించాను. మరలా ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఆలోచించినట్టుగా మంచిగా ఆలోచించరు కదా. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులను బట్టి, నువ్వు చెప్పే పద్ధతులను బట్టి, నీ మెలకువలు, నీ తెలివితేటలు, నువ్వు ముందుకు రావడం కోసం చేసే ప్రయత్నాలు అన్నిటినీ వారు తెలుసుకొని వారు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు. నీ యొక్క మాటలను ఆదర్శంగా తీసుకొని నీకంటే ముందు వారే చేయాలి అన్న తపనతోటి నీ యొక్క పెద్ద అలవాట్లను, మంచి అలవాట్లను, నువ్వు ముందడుగు వేసే తెలివిగల ఆలోచనలను వారు అమలులో పెడుతున్నారు. కనుక ప్రతిదీ కూడా అందరికీ చెప్పకు. అర్థమైంది కదా. తల్లి, నీ పట్ల నాకు జాలి ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది. కనుకనే ఈరోజు నువ్వు నా సందేశం వింటున్నావు. కనుకనే నువ్వు నా భక్తురాలివి అని చెప్పి నేను నిన్ను ఎప్పుడో సిద్ధపరచుకున్నాను. ఎప్పుడో నీ యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. కనుక బాబా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. నా కష్టం నువ్వు కూడా పట్టించుకోవడం లేదు బాబా. నా బాధ నీకు కనిపించటం లేదా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లి, నేను పైకి రాకుండా చెయ్యాలి అని చెప్పి చాలామంది కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. వారెవరో కూడా నీ మనసుకు బాగా తెలుసు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీవు నిలబడేలా చేసింది నేనే తల్లి. కనుక ఎప్పుడు ఇక నువ్వు నాతో లేవు అనే మాట అనకమ్మా. ఎందుకంటే ఇప్పటికీ కూడా నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను వెనక్కి లాగాలని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారితో ఇప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎన్నో రకాల సమస్యలలో ఇరుక్కునే అవకాశం ఉంది తల్లి, ఎప్పటికైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు నీ కుటుంబం ముఖ్యం. నీ కుటుంబం కోసమే కదా నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు వేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే కదా. మరి ఎందుకు ఇంత ఆలోచన, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత బాధ? ఈ లాఫింగ్ బుద్ధను ఎప్పుడైతే తాకావో అప్పుడే నీ జీవితంలో అదృష్టపు దేవత అడుగుపెట్టింది అని చెప్పి అర్థం. ఇకనైనా కానీ కష్టాలకు, కన్నీటికి, బాధలకు నువ్వు సెలవు చెప్పి అదృష్టాన్ని, ఆనందానికి, నవ్వులకు ఆహ్వానం పలకాలి. ఎందుకంటే తల్లి, నిన్ను చూసే నీ కుటుంబం నడుచుకుంటుంది. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనే బండికి మీ నలుగురు 4 చక్రాలు అని చెప్పి నీకు తెలియదా చెప్పు? ఈ 4 చక్రాల్లో ఒక చక్రం సరిగ్గా పని చేయకపోయినా బండి నడవదు అని చెప్పి నీకు తెలియదా చెప్పు? కానీ నీ మనసులో ఆలోచన అస్సలు లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీవు నీ కుటుంబానికి ఒక చక్రానివి అన్న సంగతే మర్చిపోయి నీ ప్రవర్తన, నీ యొక్క మానసిక బాధ ఇలా ఉంటే నిన్ను చూసి రేపు నీ బిడ్డలు ఎలా నడుచుకుంటారో చెప్పు? నీ బిడ్డల కోసమైనా కానీ కష్టాలను బయటకు కనిపించకుండా, కన్నీటిని వారికి చెప్పకుండా, ఏ కష్టం వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ ధైర్యంగా ఎలా నిలబడాలి, ధైర్యంగా ఎలా ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, ధైర్యంగా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కష్టంలో మెలకువలు నేర్పించుకుంటూ, పిల్లలకి తెలివితేటలను పంచుకుంటూ, బాధ, కష్టం, సుఖం, ఏది తప్పో ఏది ఒప్పో అని చెప్పి నీ బిడ్డలకి నేర్పించుకుంటూ నువ్వు వారిని మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తల్లి, బిడ్డలు తప్పు చేసినా కూడా ఆ యొక్క నింద తల్లి మీదే పడుతుంది కదమ్మా. ఆ నింద తండ్రి మీదే పడుతుంది కదా తల్లి. అయితే ఇకనైనా కానీ నీ యొక్క బాధ్యతను నువ్వు గుర్తించావు అని చెప్పి నమ్ముతున్నాను. ఈ యొక్క మానసిక వ్యాధికి, ఈ యొక్క మనోవ్యాధికి మందు లేదు. మరి మందేంటి బాబా? ఈ కష్టాలు పోతే ఇలా ఉండాల్సిన కర్మ నాకేంటి బాబా
అందరిలాగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పి నాకు మాత్రం అనిపించదా? నేను మాత్రం ఆనందంగా ఉండకుండా ఇలా బాధగా ఇలాగ ఉండాలని కోరుకుంటున్నానా అని చెప్పి నాకు మాత్రం అనిపించదా? నేను మాత్రం ఆనందంగా ఉండకుండా ఇలా బాధగా ఇలా ఉండాలని కోరుకుంటున్నానా అని చెప్పి నీ మనసుకి అనిపిస్తుంది కదా తల్లి. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వింటావా? నేను ఇందాక చెప్పినట్టుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి కూడా కష్టం ఉంటుంది. కానీ నువ్వు అనుకుంటున్నావు ఇది నాకే వచ్చిన కష్టం, అందరూ బాగానే ఉన్నారు, నేనే బాధల్లో మునిగిపోయాను అని చెప్పి. కానీ ఇది చాలా అవాస్తవం తల్లి. లోకంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం ఉంది. ఈ భగవంతుడు ఈ యొక్క కష్టాన్ని నీకు పెట్టారు అంటే ఆ కష్టం నుంచి నువ్వు బయటపడగలవు అనే నమ్మకంతో, భగవంతుడు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా వమ్ము చేయలేవు తల్లి. మొదటిగా నీ మీద ప్రేమ చూపించేవారు ఎవ్వరు లేరు అని చెప్పి బాధపడడం, మనోవ్యాధి వేసుకోవడం, ఇలా చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే నీకు ఒక ఆలోచన ఉంది కదా తల్లి. బాబా లేచిన దగ్గర నుంచి అందరి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటున్నాను, అందరి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాను. నా వారికి, నా కుటుంబంలో వారికి, నా భర్తకు, నా బిడ్డలకు ఇంత చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నాను. అది నాకు వస్తే ఎంత బాధపడతానో వారికి వచ్చినా కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. మరి నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోరేంటి బాబా? నేనేం పాపం చేశాను? నేను బాగోలేదు అంటే కనీసం నా బిడ్డలు కూడా నా మీద జాలి చూపించటం లేదు. ఏంటి బాబా నాకు ఈ కర్మ అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి. తల్లి ఇలా జాలి చూపించటం లేదు అన్నా కూడా నీ యొక్క పెంపకం పైన ఆధారపడి ఉంటుంది. కనుక పిల్లలకి కష్టం యొక్క విలువ, బాధ అన్నీ నేర్పించి పెంచాలి. పిల్లలకి బాధలు తెలియాలి, కష్టాలు తెలియాలి. ప్రతి తల్లి కూడా ఈ ఒక్క తప్పు చేస్తుందమ్మా. ఏంటి అంటే నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, వాళ్ళు ఏది అడిగినా కానీ వెంటనే వారి చేతిలో పెట్టేసేయాలి అని చెప్పి. కానీ వెంటనే వారి చేతిలో పెట్టేసేయాలి అనుకునే ముందు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని చేస్తే, ఎంత కష్టపడితే అది వారి చేతుల్లోకి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియపరిచి ఆ కష్టాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అది వారి చేతిలో పెట్టాలి అని గుర్తుంచుకో. అర్థమైంది కదా? ఎందుకంటే అలా చేస్తేనే తల్లిదండ్రుల యొక్క విలువ బిడ్డలకి తెలుస్తుంది. వారి భవిష్యత్తు మీద వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు చెప్పే పాటల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవ పడవద్దు తల్లి. ఎందుకంటే ఈ గొడవల వల్లే మనశ్శాంతి కోల్పోతున్నావు, బాధలు ఎక్కువ చేసుకుంటున్నావు, గోరంత పొయ్యేదాన్ని కొండంత చేసుకుంటున్నావు. చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న విషయాలకు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే చుట్టుపక్కల వారందరి దృష్టిలో నీ మీద ఎటువంటి విలువ అనేది లేకుండా పోతుంది అని చెప్పి గమనించలేకపోతున్నావు తల్లి. ఎవరి ఇంట్లోనైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. భూదేవి అంత ఓర్పు ఆడదానికి కావాలని చెప్పి ఎందుకన్నారు? ఏమంత ఓర్పును పడుతున్నావో చెప్పు. నీపై ఏదైనా ఒక చిన్న మాట అంటే ఎంత ఎగిసి పడుతున్నావో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఎంత కోపాన్ని తెచ్చుకుంటున్నావు. ఎందుకు నీకు ఇంత కోపం? తన కోపమే తన శత్రువు అని చెప్పి నీకు తెలియదా తల్లి? కొంచెం ఓర్పుని అనుభవించు, అన్నీ కూడా సర్దుకుంటాయి. నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకోవాలి అంటే నువ్వు కోపంగా ఉంటే వాతావరణం అంతా కూడా కోపంగానే కనిపిస్తుంది. అదే నువ్వు సంతోషంగా ఉండి చూడు, పాజిటివ్గా ఆలోచించి చూడు, ఆనందంగా ఉండి చూడు, నీ చుట్టూ వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నాకు కష్టం లేదని నువ్వు అనుకుంటే ఏ కష్టం నీ దగ్గరికి రాదమ్మా, ఏ బాధ కూడా నీ దగ్గరికి రాదు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సంతోషంగా బ్రతకాలనే కదా తల్లి కోరుకుంటాడు. కానీ కష్ట సుఖాలు, సంతోష ఆనందాల, దుఃఖాల సముదాయమే ఈ యొక్క జీవితం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ప్రతి మాట కూడా ఎదుటివారు అన్నప్పుడు దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి.
తల్లి, ఇప్పుడు నీకున్న క్లిష్ట పరిస్థితులలో నీ మీద కొన్ని నిందలు వచ్చి పడ్డాయి. అవి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పుల వల్ల నువ్వు నలుగురి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకొని నిన్ను ఎప్పుడైతే అణిచితొక్కాలి అని చూస్తున్నారో వారు చాలా సంబరపడిపోతున్నారు, చాలా సంతోషపడిపోతున్నారు. ఈ అవకాశం అనేది వారికి నువ్వు ఇవ్వకుండా ఉండాలి అంటే ఎన్ని నిందలు నీ మీద పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ లేచి నీ యొక్క సత్తాను చూపిస్తూ ఉండాలి. ఎదుటివారికి నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు అని అంత పట్టుదల నీలో ఉంది అని చెప్పి వారికి తెలియాలి. కొన్ని గ్రహాల పరిస్థితులు అనుకూలించక నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నేను నీకు హామీ ఇస్తున్నాను, నీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది. ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా భయం పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ ఆరోగ్యానికి ఏమీ కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు కనుక దీని గురించి అస్సలు ఆలోచించకు. ఎదుటివారు వేసిన నిందలను ఎలా తుడిచిపెట్టేయాలి, ఏమి సాధిస్తే వారి నోళ్ళు మూతపడతాయి అని దీని గురించి ఆలోచించుకుంటే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. ఇప్పుడున్న ఈ కాలం అనేది గడిచిపోతుంది. ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతంగా ఉండిపోదు. సంతోషకాలం వస్తుంది. అలా రావాలి అంటే నీ వంతు ప్రయత్నం నువ్వు తప్పకుండా చేసి తీరాలి. అలా చేస్తేనే నీవు ఏదైనా సాధించగలవు. ఏదైనా కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అది డబ్బైనా, లేదా బంగారమైనా, లేదా పేరు ప్రఖ్యాతలైనా, లేదా పలుకుబడైనా, లేదా నీ బిడ్డల బంగారు భవిష్యత్తు అయినా కూడా ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది. కనుక మొదట ఎదుటివారు నిన్ను నమ్మాలి అనుకోకు. నువ్వు నిన్ను నమ్ముకో, ఎదుటివారు ఆటోమేటిక్గా నిన్ను నమ్ముతారు అని చెప్పి గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులకు ఏదైనా కూడా చెప్పు, వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకో. వారు ఎలా ముందడుగు వేయాలంటే అలా వెయ్యి. ఎందుకంటే నీ కష్టంలోను సుఖంలోనూ ఉండేది నీ తల్లిదండ్రులు మాత్రమే. ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేని ప్రేమను చూపించేది కేవలం వారు మాత్రమే. కనుక వారి సలహా తీసుకోవడం మాత్రం మరవద్దు తల్లి. ఎందుకంటే అది నీ యొక్క బంగారు భవిష్యత్తుకు వారి యొక్క మొదటి ఆశీర్వాదం తోడైతే నీకు అంతా కూడా శుభం జరుగుతుంది తల్లి అని చెప్పి బాబా గారు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం దాగి ఉంది. మన కోరిక నిమిషాల్లో తీరిపోవడం కోసం మన మనస్సుని మనం ఎలా సిద్ధపరచుకోవాలో బాబా గారు తన యొక్క ఆంతర్యం రూపంలో చెప్పారు. అదే విధానంగా కోట్ల ధనం మనం సొంతం చేసుకోవాలి అంటే మన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో బాబాగారు చాలా చక్కగా చెప్పారు. ఏ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో బాబాగారు సెలవిచ్చారు. ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా, ఏది చేసినా కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే అని చెప్పి నేనైతే నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాబాగారు చెప్పిన ఈ సందేశంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎవరైతే అణిచి తొక్కాలని చూస్తున్నారో వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, సంబరపడిపోతున్నారు. ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి అంటే ఇన్ని నిందలు నీ మీద పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ లేచి ఈ యొక్క సత్తాను చూపిస్తూ ఉండాలి. ఎదుటివారికి నువ్వు తలుచుకుంటే ఏదైనా సరి సాధించగలవు అనే అంత పట్టుదల నీలో ఉంది అని చెప్పి వారికి తెలియాలి. కొన్ని గ్రహాల పరిస్థితులు అనుకూలించక నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నేను నీకు హామీ ఇస్తున్నాను, నీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది. ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా భయం పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ ఆరోగ్యానికి ఏమీ కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. కనుక దీని గురించి అస్సలు ఆలోచించకు. ఎదుటివారు వేసిన నిందలను ఎలా తుడిచిపెట్టేయాలి, ఏమి సాధిస్తే వారి నోళ్ళు మూతపడతాయి అని దీని గురించి ఆలోచించుకుంటే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. ఇప్పుడు ఈ కాలం అనేది గడిచిపోతుంది. ఈ కష్టకాలం అనేది శాశ్వతంగా ఉండిపోదు. సంతోషకాలం వస్తుంది. అలా రావాలి అంటే నీ వంతు ప్రయత్నం నువ్వు తప్పకుండా చేసి తీరాలి. అలా చేస్తేనే
నీవు ఏదైనా సాధించగలవు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి